మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం. పన్నెండవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 23 అందరం కలిసి చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనము. 2వ అధ్యాయము 30వ వచనము. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును, చదవండి అందరం కలిసి చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగింతురని యెహోవా ఆజ్ఞ ఉన్నప్పుడు ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారము అందుదురు. ప్రార్థన చేసుకుందాం. నా గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రభువా నాతో మాట్లాడు, మా అందరితో మీరు మాట్లాడండి. ఖాళీ హృదయాలతో వచ్చాం, వాక్యంతో మమ్మల్ని నింపండి. మా మనోనేత్రాన్ని తెరవండి. నీ వాక్యానికి లోబడే మనసు మాకు దయచేయండి. దాని ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకో. నా గురించి కూడా ప్రభువా, నీ దాసుడు ఏం మాట్లాడాలో తెలియదు, బలహీనుడు ప్రభువా, తన నోటిని నీ బోరగా వాడుకోమని ప్రార్థించే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవుడివి, మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని కోరుకుంటూ బలలో యోగ్యంగా పాలు పొందే కృపను మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెరుకున్నాం తండ్రి, ఆమేన్. బహుశా నేను చెప్పబోయే వాక్యము కొంచెం అలసిపోయాం. ఒకసారి వినుంటారు కూడా దీన్ని. ఉదయాన్నే లేచి కొంచెం లేటుగా లేచాను. నేను 8 అయిపోయింది. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేనైతే నీ వాక్యాన్ని నేను చూడలేదు, నా గమనానికి ఒక వాక్యం నాకు దయచేయి ప్రభువా అని అడిగాను. ప్రభు నాకు దయచేశాడు. ఇది కొంతమంది మీరు వినుంటారు. ఒకవేళ నేను రిపీట్ చేస్తుంటే నన్ను క్షమించండి. కొన్ని తప్పని పరిస్థితుల్లో చెప్పిన వాక్యాన్ని మళ్ళీ చెప్పటం జరుగుతుంది, దయచేసి క్షమించండి. ఎందుకంటే నిన్నటిదాకా యూత్ క్యాంప్ జరిగింది, బాగా అలసిపోయాను. కొంచెం అలసిన దేహాలతో ఆ వాక్యాన్ని నేను కొంచెం సరిగ్గా చెప్పలేకపోయినా ప్రభు క్షమిస్తాడు. దయతో మీరు కూడా నన్ను క్షమించాలి. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 23వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఒక మాట
మన వాగ్దానములోని మాట. రెండవ వారములోనికి వచ్చాం. నూతన సంవత్సరంలో రెండవ వారములోనికి వచ్చాం. రెండవ వారంలో మూడవ వాగ్దానం, మనకిచ్చిన దేవుడు వాగ్దానం. ఇది మీరు ఎందుకు ఇస్తారో మీకు 31st నైట్ మీకు నేను చెప్పాను. మనకు 3 వాగ్దానాలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఈ సంఘ వాగ్దానం, ఈ సంఘ వాగ్దానం దేనికంటే, మనకున్న 20 సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరికీ, సార్వత్రిక సంఘానికి అందరికీ తగ్గించుకునే జీవితం అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ యొక్క గురిలో మనం నడుస్తూ ఉంటాం. దానినే సంఘ వాగ్దానము అని అంటారు. రెండవది వ్యక్తిగత వాగ్దానం. వ్యక్తిగత వాగ్దానం అంటే, నువ్వు 31st నైట్ వాగ్దానం తీసుకున్నావు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ జీవితం ఎలా ఉండాలి ఈ సంవత్సరము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అనే వాగ్దానం వచ్చిందనుకోండి, ఆ అధ్యాయము, ఆ చాప్టర్ మొత్తం చదవాలి. ఆ అధ్యాయాన్ని 3 సార్లు చదవాలి. దేవుడు ఏ హెచ్చరికలైతే నీకు ఇచ్చాడో ఆ హెచ్చరికలను నువ్వు పాటిస్తే తప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించడు. అది వ్యక్తిగత వాగ్దానం. మూడవది, క్వైట్ టైం చేసుకుంటావు. ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకుంటావు, అది తప్పనిసరిగా మనందరం చేసుకుంటాం. మూడవది ఏంటంటే, క్యాలెండర్ కొనుక్కోవాలి ఖచ్చితంగా. క్యాలెండర్ అనేది మీ ఇంటిలో, మీ బెడ్రూమ్లో ఎదురుగా ఉండాలి. మీ క్వైట్ టైం చేసుకోగానే కబాబా టిఫిన్ చేస్తావు, మళ్ళీ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటావు. ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఈ దినాన్న దేవుడు నాకేమీ వాగ్దానం ఇస్తున్నాడు, ఈ దినాన్న దేవుడు నాకు ఏమై ఉన్నాడు అని వాగ్దానంలో నీ డేట్ ప్రకారంగా ఆ రోజుకు సరిపోయే వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని కొనుక్కోవాలి. సంఘ వాగ్దానం మన బెడ్రూమ్లో ఉండాలి. వ్యక్తిగత వాగ్దానం నీ బైబిల్లో ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు సరిపోయే వాగ్దానం యొక్క క్యాలెండర్ మీ ఇంటిలో వేలాడుతూ ఉండాలి. అది నీ కంటికి ఎత్తులో కనపడుతూ ఉండాలి. ఎక్కడో పైన ఎత్తి కనపడదు నీకు. నీ కన్ను ఎంత ఎత్తులో అయితే ఉందో ఆ ఎత్తులో క్యాలెండర్ యొక్క డేట్స్ కనపడుతూ ఉండాలి. కరెక్ట్గా చదువుకోవాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆ వాగ్దానాన్ని చదవాలి. అది దాని యొక్క అర్థం. ఆ అర్థాన్ని తీసివేసి చాలామంది వ్యాపారముగా చేస్తున్నారు బయట. అయితే 23వ అధ్యాయంలో దేవుడు నాకు నేర్పించిన పాఠాలు, ఒక మాట ఇక్కడ నేను చదువుతున్నాను. మన వాగ్దానంలో ఉన్నది చివరి అడుగున, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూడండి, ఎప్పుడు తగ్గించుకోవాలి? దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడు తగ్గించుకోవాలంటే, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నేను పరీక్షించుకున్నానో అప్పుడు తగ్గింపు జీవితం మన జీవితాల్లో వస్తుంది. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితంలో ఎన్నడూ తగ్గించుకోలేవు. ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వేమైపోతుంది తెలుసా? ఆయన హీరో అవుతాడు, నువ్వు జీరో అయిపోతావు. ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న మెసేజ్ విన్నాను. ఆ మెసేజ్ని ఒక చిన్న కొటేషన్ భలే తాకింది నాకు. నేను మీకు చెప్తాను. నేను మ్యాథమెటిక్స్ మాస్టర్ని కదా, నాకు బాగా తగిలింది అది. మ్యాథమెటిక్స్లో బేసిక్స్ ఏముంటాయి అని అడిగాడు ఆయన. అడిగితే నాకు అమ్మడినే తెలుసుగా, మనకి అమ్మడినే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఏముంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, తర్వాత డివిడెంట్ ఉంటుంది, డివైడెడ్ బై ఉంటుంది కదా. దాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు ఆయన. తెలుగులోనికి తర్జుమా చేశాడు. ప్లస్ని కూడిక అన్నాడు, బాగానే ఉంది. మల్టిప్లికేషన్ని
గుణకారము లేదా హెచ్చవేత అని అన్నాడు. మైనస్ని తీసివేత అన్నాడు. భాగాహారాన్ని, డివిడెంట్ అనే దాన్ని భాగాహారము అని అన్నాడు అని చెప్తూ వాడుక భాషలో దాన్ని వాడాడు. ఎలా వాడాడు తెలుసా? నా హృదయాన్ని తాగిపోయింది ఇంక అంతే. అబ్బా ప్రభువా అని మోకరించా ఇంకా ఆ టైంలో. అది ఈరోజు మీకు కూడా అది నేను మీ హృదయాలను కూడా తాకిద్దని నేను చెప్తున్నాను. ఫస్ట్ ప్లస్ అనేది కూడిక కదా. ఈ సంవత్సరంలో ఎన్ని కూడికలకు నువ్వు హాజరయ్యావు అని ప్రశ్న వేశాడండి. సంఘ కార్యక్రమాలకి ఎన్ని కూడికలకు నువ్వు హాజరయ్యావు? వార కార్యక్రమాలకి ఎన్ని కూడికలకు నువ్వు హాజరయ్యావా? ఒక్క కూడిక కన్నా హాజరయ్యావా? ఒక్క కూడిక, ఒక మంగళవారం సంఘ ప్రార్థనకి హాజరైన దినాలు ఎన్ని? గురువారం బైబిల్ స్టడీకి హాజరైన ఆ దినాలు ఎన్ని? శుక్రవారం స్త్రీల సమాజానికి హాజరైన దినాలు ఎన్ని? ఒక ఆయన అన్నాడు, ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎందుకండి మమ్మల్ని చంపుతారు? వారానికి ఈ కూడికలు ఎందుకండి మీకు? ఆదివారం ఒక్కరోజు పెడితే సరిపోయింది కదా అని ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు. నేను అన్నాను, తమ్ముడా ఒకటి విను జాగ్రత్తగా. ఎందుకంటే ఆదివారం వాక్యము నీకు ఎంతవరకు పనిచేసింది అంటే 24 అవర్స్ పనిచేసింది నీ బాడీకి. 24 అవర్స్ ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయంలో అబ్బా నీకు ఖచ్చితంగా ఉండాల్సిందే అని వాక్యం విన్న రోజు భలే ఉంటావు, నువ్వు చాలా పరిశుద్ధంగా ఉంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధంగా ఉంటావు. సోమవారం కూడా పనిచేస్తుంది. మంగళవారం పొద్దునే అది ఏమైపోయింది తెలుసా? డల్ అయింది. ఏముందలే అలవాటు అయిపోతావు. మంగళవారం ప్రార్థనకు వచ్చావు అనుకో, మళ్ళీ 24 అవర్స్ వాక్యం పనిచేసింది. గురువారం మళ్ళీ వాక్యం విన్నా అనుకోండి, 24 అవర్స్ పనిచేసింది. 48 అవర్స్ పనిచేసింది మీకు. ఆ తర్వాత శుక్రవారం, ఆ తర్వాత శనివారం, ఆ తర్వాత ఆదివారం నిన్ను పరిశుద్ధతలో ఉంచటానికి వార కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావో భూమిని తలకిందులు చేసేవారిగా మారిపోతారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు. నువ్వు ఒక భూలోకంలో చిన్న యేసుప్రభు వారిలాగా నడుస్తూ ఉంటాను. దేవుని యొక్క కోరిక అదే. వార కార్యక్రమాలకి యవనస్తులు రావటానికి ఇష్టపడండి. మీరు ఇప్పుడు విన్న వాక్యము నువ్వు చచ్చిపోయేదాకా మర్చిపోవు. యవనస్తులు ఎందుకు రారో నాకు అర్థం కాదు. అసలుకి యవనస్తులకి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ఎందుకు నాకు అర్థం కాదు. పెద్దలతో సహవాసం ఉండట్లా. ఆలోచించండి. మీరు పెద్దలతో సహవాసాన్ని కలిగి ఉంటే అద్భుతం, ఆశీర్వాదం అది మీకు. దానినే తగ్గించుకొనుట అని అంటారు. ఆలోచించండి. ఒకవేళ మీ మనసును మెప్పిస్తే నన్ను క్షమించండి. పెద్దలతో కలిసి వార కార్యక్రమాల్లో ఎప్పుడు ఉంటున్నారు మీరు? పెద్దలతో కలిసి ప్రార్థన చేస్తున్నారా? పెద్దలతో కలిసి వాక్యాన్ని బైబిల్ స్టడీ చేస్తున్నారా? పెద్దలతో కలిసి మీ జీవితాలు ఉన్నాయా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. సంఘములో ఆదివారం దినాన్నే యవనస్తులు కనబడుతున్నారు. ఆలోచించి పెద్దల దగ్గర నుంచి వార కార్యక్రమాల్లో కూడా పెద్దలతో కలిసి కూర్చొని వాక్యం వెంట మర్చిపోయారు మీరు. సహోదరులారా, సహోదరులారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళారా, మంగళవారం ప్రార్థనకు పెద్దలతో కలిసి ప్రార్థన చేయండి. గురువారం బైబిల్ స్టడీకి పెద్దలతో కలిసి వాక్యాన్ని వినండి. అది మీకు ఆశీర్వాదకరం. రెండోది హెచ్చవేత. మర్చిపోలేదు నేను. మొదటి కూడిక, రెండోది హెచ్చవేత. చెప్పరా? నన్ను తాకిన విషయం చెప్తున్నా మీకు నేను. దైవ సేవకుడు వాక్యాన్ని అందించినప్పుడు, పెద్దలు వాక్యాన్ని అందించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలు ఎన్ని వాటికి లోబడ్డావు? అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నేనే తొందరపడ్డా.
కాకపోతే వాక్యం కొంచెం ఆపేస్తాను. మీకు కొన్ని విషయాలు బేసిక్స్ మీకు తెలియాలని నేను చెబుతున్నా. మీకు నేను దైవ సేవకుడు, సంఘ పెద్దలు, దేవుని సేవకులు వాక్యాన్ని అందించినప్పుడు యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ హెచ్చరించినప్పుడు ఆయనను తృణీకరించావా? ఆ హెచ్చరికకు లోబడ్డావా? గత సంవత్సరంలో నేను మాట్లాడుతున్నా, ఇంక 2 వారాలు అయింది ఈ సంవత్సరం. ఓన్లీ కేవలం ఇది 2వ వారం అంతే. గత సంవత్సరం విషయం మాట్లాడుతున్నాను నేను. 2023వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నా నేను. పెద్దలు హెచ్చరించినప్పుడు, ఇది తప్పు అన్నప్పుడు నువ్వు ఆయన్ని తృణీకరించిన జనాలు చాలా ఉన్నాయి. నువ్వు నాకు చెప్పేది ఏంటి? నీ సంగతి నువ్వు చూసుకోయా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకు ముస్లిం కదా, తొందరగా తెలుగు చదవడం రాదు. సరిగ్గా చదువు అని అన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నాకు తెలుగు ఏం చేస్తావు, తెలుగు రాదు. నా బాధ. ఒక్కోసారి కఠినమైన వర్డ్ రాదు నాకు. అప్పటికి ఇంటికాడ 2-3 సార్లు 10 సార్లు చదువుకొని వస్తా మీ వాక్యం చదవడానికి. ఇక్కడ నాకు రాదు, ఏం చేద్దాం మరి. మా జన్మ తరహా అలా ఉండిద్ది. తెలుగు స్పష్టంగా చదవలేను నేను, అయినా ప్రయత్నం చేస్తున్నా. అంటే హెచ్చరికలు, హెచ్చరికలు పెద్దలు హెచ్చరించినప్పుడు యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, మీరు లోబడిన దినాలు ఎన్నున్నాయి నీ జీవితంలో? ఎన్నున్నాయి? 2 అయిపోయినాయి. కూడిక 2, హెచ్చవేత 3, తీసివేత అంటే సబ్ట్రాక్షన్ అని అంటారు. ఈ తీసివేత గురించి మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము నీ హృదయము బయట ఉన్నప్పుడు, హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక లోబడి నీలో దేవునికి ఆయాసకరమైన విషయాలు దేవుడు ఎత్తి చూపించినప్పుడు దాన్ని తీసేసుకోవడానికి సిద్ధపడ్డావా? ఎన్ని తీసేసుకున్నావు? ఎన్ని ఇంకా దాచుకున్నావు? ఎన్ని తీసేసుకున్నావు? ఎన్ని దాచుకున్నావు? ఆలోచించు. తీసివేత. వాడుక భాషల గురించి మాట్లాడుతున్నాను నేను, మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడా. దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని ఈ సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడును గాక. తీసేసుకోవాల్సిన విషయాలు తీసుకేసుకుండా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతానే వచ్చావా? ఇంకా పాతవి గతించలేదా? నూతన పరచబట్టం నీకు ఇష్టం లేదా? సహోదరుడా, నువ్వు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. చివరి లక్షణం, బేసిక్స్ నేర్చుకుంటున్నాం మనం అంతే. భాగాహారము, డివిడెండ్ అని అంటారు ఇంగ్లీష్లో. చెప్పకూడదేమో, క్షమించండి, చెప్తున్నాను నేను. దేవునికి ఇవ్వవలసిన భాగఫలము, దేవునికి ఇవ్వవలసిన ఫలము ఏంటి? ఆ ఫలం అంటే తైత్. మన సంఘంలో ఈ బోధ ఉండదు, కానీ నేను చెప్తున్నా. దేవునికి ఇవ్వాల్సిన తైతు తూచా తప్పకిస్తారా మీరు? నేను ఒకళ్ళని చూస్తానండి, మన సంఘంలో తూచా తప్పకేస్తారండి. వాళ్ళు పేరు రాసేస్తారండి. పైగా బ్రదర్ మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి, నా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, చక్కగా చదవడానికి, మంచిగా ఉండటానికి ప్రార్థన చేయండి బ్రదర్ అని ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా తెలుసా నేను? ఆలోచించండి. దేవునికి వస్తున్న తైతో తూచా తప్పక మీరు ఇస్తున్నారా? దాచుకుంటున్నారా? ఆ తైతులోనే సగం మిషనరీ ఫండ్, ఆ తైతులోనే సగం ఇంకొకరికి, ఆ తైతులోనే సగం ఇంకొకరికి అలా డివిడెండ్ చేసుకుంటున్నారా మీరు? దేవునికి ఇవ్వాల్సిన భాగఫలం, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వండి, ఇంకంతే. దానికి నో మోర్ ఛాన్స్. 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి మీ జీవితాల్లో. 1 ప్లస్, 2 మైనస్, 3 మల్టిప్లికేషన్ హెచ్చవేత, 4 డివిడెండ్. ఈ 4 విషయాలు మీ జీవితాల్లో గుర్తుపెట్టుకొని
దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. చూడండి 23వ అధ్యాయంలో మత్తయి సువార్త ఒక మాట అంటున్నాడు. 12వ వచనం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఓకే, నిజంగా దేవుడు మనం తగ్గించుకుంటే హెచ్చిస్తాడా? లోకం అనేది నువ్వు తగ్గించుకుంటే శాతగానోడా అని అంటారు. తెలుసా? లోకం మనం తగ్గించుకుంటే చేతగానివాడు అంటాడు. నేను ఒక మాట చెప్తాను ఈరోజు నా వాక్య భాగం యొక్క సారాంశం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు తగ్గించుకుంటే ఆశీర్వాదంలోనికి వెళ్తావు. ఇది సత్యము సహోదరుడా, ఇది సత్యము. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదంలోకి వెళ్తావు. ఒక క్యారెక్టర్ స్టడీని ఈరోజు మీ మధ్య నేను ఉంచుతాను. అందుకని చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఇక్కడ చూస్తున్నాం 30వ వచనము, 2వ అధ్యాయము 30వ వచనం చివరి వరుస. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారిని తృణీకారమొందెదరు. ఈ మొదటి సమూయేలు యొక్క గ్రంథంలో ఒక అద్భుతమైన వ్యక్తి కనబడతాడు. అతని పేరే సమూయేలు. వీళ్ళ అమ్మ పేరు హన్నా, వీళ్ళ నాన్న పేరు ఎల్కనా. ఎల్కనాకి 2 భార్యలు, పెన్నిన్నా హన్నా. పెన్నిన్నాకి పిల్లలు ఉంటారు, హన్నాకి పిల్లలు ఉండరు. దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు సమూయేలుని ఇస్తాడు. సమూయేలు ఇచ్చిన తర్వాత, పాలు మాన్పించిన తర్వాత మళ్ళీ తిరిగి దూరంగా ఉన్నటువంటి షిలోహులోనికి వెళ్ళి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు ఇతనే, ఇదిగో మళ్ళీ తిరిగి నీకు నేను ప్రతిష్ఠిస్తున్నాను పాలు మాన్పిన తరువాత అని ఉండేది. చూడండి 2వ అధ్యాయము 24వ వచనము, మొదటి అధ్యాయము 24వ వచనము. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెల తుమ్మెడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. చూడండి, మందిరానికి వచ్చి ఏం చేసిందంటే ఆమె చెప్తుంది, దేవునికి గుర్చేస్తుంది. 26వ వచనము, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఒకప్పుడు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని దేవునికి గుర్చేస్తుంది. నువ్వు నాకు బిడ్డను అడిగితే బిడ్డనిచ్చావు, ఆ బిడ్డని నీకు నేను ప్రతిష్ఠిస్తున్నాను అని అంటాడు. చూడండి 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. హన్నా చేసిన 2 పనులు. హన్నా మరి ఎట్లాంటి స్త్రీ తర్వాత చూద్దాం. హన్నా తన బిడ్డ చేసిన 2 పనులు. ప్రతిష్ఠించింది దేవునికి. ఆ బాబు అతను ఏం చేశాడు? దేవునికి మొక్కాడు. తల్లులారా, తండ్రులారా వినండి, మనకు పుట్టిన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. బాగా వినండి మీరు ఈ మాట వినండి, దయచేసి వినండి అందరూ. మనం పుట్టిన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ సంఘములో సేవకుడు ఉంటే సేవకుడు చేతిలో పెట్టాలి. వినండి, పెద్దలుంటే పెద్దల చేతిలో పెట్టాలి. అన్నా దేవుడు నాకు ఆడబిడ్డనిచ్చాడు, అన్నా దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు, మీరు దేవునికి ప్రతిష్ఠించండి అని ప్రార్థన చేయాలి. ఇది హెబ్రోన్లో ఉన్న క్రమం ఇది. అయితే నేను ఆ క్రమాన్ని గురించి కూడా మాట్లాడట్లా. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే పెద్దలు నీ బిడ్డని చేతులతో ఎత్తుకొని ప్రార్థన చేస్తే అతనికి పరలోకము నుంచి దైవాశక్తి అతని మీద కుమ్మరించబడుతుంది. ఇది నువ్వు చేసావా నీ బిడ్డల విషయంలో?
ఆలోచించావా? దేవుడేగా నీకు ఇచ్చింది బిడ్డని మళ్ళీ తిరిగి దేవునికి సమర్పించావా, ప్రతిష్ఠించావా? అందుకనే మన బిడ్డలు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి ప్రథమ కారణం ఇదే దైవభక్తితో జీవించకుండా ఉండటానికి కారణం. పరిశుద్ధాత్మ శక్తి మన బిడ్డల్లో ప్రవహించకుండా ఉండటానికి కారణం ఇదే. దేవునికి ప్రతిష్ఠించాలి. హన్నా చేసిన పని ఎప్పుడైతే నా అనుకున్నానో అక్కడ లేదు. కానీ దేవునికి ఎప్పుడైతే ఆ యాజకుడు ప్రతిష్ఠించాడో పరలోకము నుంచి దేవుని శక్తి ఆ బిడ్డ మీద దిగినప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నాడు. చిన్నవాడైనప్పుడు మొక్కాడు, ప్రార్థించాడు, దేవునికి మొక్కాడు. మీరు చెప్పండి, చిన్నపిల్లలు మొక్కుతారండి? మోకరిస్తారా? 6 పాలు మానిపించిందంటే ఒక సంవత్సరం. నేను మా అమ్మ దగ్గర అయితే సంవత్సరం దాకా పాలు మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు ఆ విషయం. నువ్వు బలహీనంగా ఉంటారా అందుకని సంవత్సరం తాగావని. కొంతమంది సంవత్సరం కూడా తాగుతారు, తప్పేం లేదు. కొంతమంది 2 సంవత్సరాలు కూడా తాగుతారు. పిల్లలు మంచి ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటారా? ఆలోచించండి. ప్రతిష్ఠించాలి. వాడు అక్కడనే మొక్కాడు. మొదటిది మొక్కాడు. రెండో చూడండి, సమూయేలు యొక్క జీవితంలో ఏలీ దగ్గర వదిలిపెట్టాడు. హన్నా వదిలిపెట్టేసింది, తిరిగి వెళ్ళిపోయింది. ఈ చిన్న బాలుడు 1 year కావచ్చు, లేకపోతే ఇంకెక్కువ కావచ్చు. మన వయసు కూడా ఇక్కడ రాయలేదు. పాలు మాన్పించిన తరువాత అనే మాట చూస్తాం మనం. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, నంబర్ 1 ఒకటి చెప్పాను, మొక్కాడు. 2వ అధ్యాయము 11వ వచనము. తరువాత ఎల్కనా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఫస్ట్ మొక్కాడు, ఇది బిబిలికల్ లైఫ్. రెండోది బిబిలికల్ సర్వీస్. ఇంట్లో పనిచేయడం కాదు, దేవుని సన్నిధిలో పనిచేశాడు. అక్కడ చూడండి, గమనించండి. అమ్మ లేడు, నాన్న లేడు. అరే, తల్లిదండ్రులు మనం అందరం ఉన్నా, తల్లి ఉండిద్ది, తండ్రి ఉండిద్ది. మందిరానికి వెళ్ళమంటే వాడు వెళ్ళి మందిరానికి. అరే, అక్కడ తల్లి లేదు, తండ్రి లేడండి. అయినా దేవునికి పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. 3 చూడండి, 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెల కన్ను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. సన్నిధిలో ఎదుగుచున్నాడు. ఇక్కడ గమనించండి. మొదటిది మొక్కాడు, 2 పరిచర్య చేస్తున్నాడు, 3 ఎదుగుచున్నాడు. చెప్పాలి పిల్లలారా, మీరు కూడా చెప్పాలి. ఏంటి, అమ్మ ఉందా, నాన్నున్నాడా? ఎవరు లేరు, కానీ దేవునికి మొక్కాడు. మన పిల్లలు ఎలా ఉంటుంది తెలుసా? మోకరించు అనగానే మోకరిస్తాడు. లేదా నీ కళ్ళు ఎర్రగా పెడితే మోకరిస్తాడు. మన అడుగు కూడా చూడలేదనుకో, మన సైకి కూడా చేయలేదనుకో, వాడు అడుకుంటూ ఉంటాడు. అర్థమైందా? చూడండి, సమూయేలు మొక్కాడు, 2 పరిచర్య చేస్తున్నాడు, 3 ఎదుగుచున్నాడు. సంఘంలో సన్నిధిలో ఎదుగుచున్నాడు. 4 చూడండి, 2వ అధ్యాయం 24వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. పరిచర్య చేస్తున్నాడు, ఎదుగుచున్నాడు, వర్ధిల్లుతున్నాడు. మన బిడ్డలు ఎక్కడ వర్ధిల్లుతున్నాడు? లోకంలోనా, దేవుని సంఘములోనా? ఎక్కడ వర్ధిల్లుతున్నారు? 3 మూడోది. 4వది కూడా చెప్పారు. 5 చెప్తున్నా, జాగ్రత్త వినండి. 5 చూడండి, 3వ అధ్యాయము 2వ వచనము. ఆ కాలం ముందు ఏలీ కన్నులు మందదృష్టి కలనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోపు మునుపు సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో పొనుకొని ఉండగాను. మార్చాలండి.
దేవుడు 3 సార్లు మాట్లాడాడు. సమూయేలు 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 అని పిలిచాడు. ఆయనకు అర్థం కాక వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు నన్ను పిలిచారా? పిలవలేదు. ఈసారి పిలిస్తే నీ దాసుడు ఆలకించున్నాడు అని అనుకున్నానా అన్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పే సందర్భం ఏంటంటే 6వ సందర్భం దేవుని స్వరాన్ని విన్నాడు. 7వ సందర్భం చెప్తున్నా, వినండి జాగ్రత్తగా వినండి. ఒకవేళ నువ్వు వెళ్ళి మందిరంలో పడుకో అన్నారు అనుకోండి, మీ పిల్లల్ని ఎక్కడ పడుకుంటారు? మంచి ఫ్యాన్ చూసుకుంటారు కదా. నా పిల్లలైనా మంచి ఫ్యాన్ చూసుకుంటారు, మంచి దిండి తెచ్చుకుంటారు, దుప్పటి వేస్తారు, పడుకుంటారు. కానీ సమూయేలుకి వాళ్ళ అమ్మలేరు, వాళ్ళ నాన్నలేరు కదా. అవును కదా. ఎక్కడ కోరుకున్నాడు తెలుసా? దేవుని మందసాన్ని కోరుకున్నాడు. వాట్ ఏ బాయ్. మళ్ళీ చదవనా దాన్ని నేను? చూడండి 3వ అధ్యాయము 3వ వచనము. ద్వీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా దేవుని మందసాన్ని కోరుకున్నాడు. ఎప్పుడు ఎవరైతే దేవుని మందసాన్ని కోరుకుంటాడో ఆ సెరూపులు కెరూపుల మధ్యకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. మందసం ఇది అనుకోండి, మందసం పక్కన పడుకున్నాడు, దేవుడు దిగి వచ్చాడు. ఎవరితో మాట్లాడతామంటే ఏలీ లేడు దగ్గర, ఎవరితో మాట్లాడదామంటే హోప్ని ఫినాన్సులు లేరు, ఎవరితో మాట్లాడదాం అనుకుంటే సమూయేలు దగ్గర ఉన్నాడు. సమూయేలు అని మాట్లాడాడు. దేవుని మందసాన్ని కోరుకోవాలి మన బిడ్డలో. దేవుని మందసం ఎక్కడుంటుంది? వాళ్ళది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మన బిడ్డలు భూలోకంలో పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితం క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. అలాంటి మనస్సు మన బిడ్డలు కలిగి ఉందిరుగాక. మందసాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండాలి మనం. అతి పరిశుద్ధ స్థలములో నివసింపదగే బిడ్డలుగా మన బిడ్డలు తయారవ్వాలి. కోరుకుంటున్నారా? అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటి? ఇంకా ముందుకెళ్తాను నేను. అంత మాత్రమే కాదు, చూడండి 3వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునిరి. ప్రవక్తగా మారిపోయాడు సమూయేలు. యవ్వన కాలమందు ప్రవక్తగా మారిపోయాడు. తర్వాత చూడండి ఇంకెంతగా మారిపోయాడు. 7వ అధ్యాయము 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయము 5వ వచనం 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు ఎలా ఉన్నాడు? న్యాయాధిపతిగా మారిపోయాడు. చూడండి యవ్వన కాల యొక్క జీవితంలో ఎలా అయిపోయాడు? అతను ప్రవక్తగా మారిపోయాడు. 2 న్యాయాధిపతిగా కూడా మారిపోయాడు. 3వ చూద్దాం 10వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించిన తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదట రాజుని అభిషేకించిన వ్యక్తి ఎవరు చెప్పండి? సమూయేలు. అంటే సమూయేలు ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజులను దీవించాడండి. మన బిడ్డలు అలా అవ్వాలి. ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజుని మొట్టమొదట రాజుని అభిషేకించిన వాడిగా. అంత మాత్రమే కాదు, ఇంకొక రాజును కూడా సమూయేలు అభిషేకించాడు. ఎవరిని? దావీదుని అభిషేకించాడు. అంటే రాజులను అభిషేకించేవాడిగా సమూయేలు మారిపోయాడు. ఇప్పుడు చూడండి, పెద్దవాడైనప్పుడు యవ్వన కాలంలో అయినప్పుడు మొట్టమొదటిగా ఏమయ్యాడు? ప్రవక్తగా మారిపోయాడు. 2 న్యాయాధిపతిగా మారిపోయాడు. 3 రాజుల్ని అభిషేకించేవాడిగా మారిపోయాడు. 4 చెప్తున్నా వినండి. మన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, అవును కదా. ఈ 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 2 పుస్తకాలు అతని పేరు మీద రాశాడండి. 1 సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. 2 పుస్తకాలు దేవుడు సమూయేలుకు రాశాడు. ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి. ఇంతగా
దేవుడు సమూయేలుని హెచ్చించడానికి కారణం ఏంటి? అది నా ప్రశ్న. ఇంతగా హెచ్చించడానికి ఎలా? దేవునికి మొక్కాడు, పరిచర్య చేశాడు, ఎదుగుచున్నాడు, వర్ధిల్లుచున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, మందసాన్ని కోరుకున్నాడు, ప్రవక్తగా మారిపోయాడు, న్యాయాధిపతిగా మారిపోయాడు, రాజులను అభిషేకించేవాడిగా మారిపోయాడు. బైబిల్లో 2 పుస్తకాలు సమూయేలు పేరుతోనే ఉన్నాయి. ఇంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటి అంటే ఎవరు కనపడతారంటే బైబిల్లో హన్నా కనపడింది. హన్నా ఎంత తగ్గించుకుంటే తన బిడ్డలు అంత ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయారు. అది నేను చూపిస్తాను ఈరోజు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. హన్నా ఎంత తగ్గించుకుందో మీరు చూడండి. చూడండి, 2వ వచనము. మొదటి అధ్యాయము 2వ వచనం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. పిల్లలు లేని స్త్రీని ఎలా చూస్తారో మీకు తెలుసు. మీ అందరికీ ఎంత తృణీకరిస్తారో మీరు చూడండి. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పెనిన్నా పొద్దున్న లెగిస్తే హన్నాకలి చూసి నవ్వుతూ ఉండేది. హన్నాకలి చూసి ఎక్కిరిస్తూ ఉండేది. హన్నాకలి చూసి పిల్లల్ని ఆడిస్తూ ఉండేది కదా. అది తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా హన్నా తన ఇంటిలో ఎలకనాను చూసి తగ్గించుకొని జీవించింది. దేవుని బలిష్టమైన హస్తము కింద హన్నా ఎలా ఉందో తెలుసా? దీన స్థితిలో దీనస్తురాలుగా ఉంది. దేవుడు తగిన సమయమందు సమూయేలుని హెచ్చించాడు. తల్లులారా, తండ్రులారా, నాతోటి యవనస్తులారా, తగ్గింపు హన్నా ఎలా తగ్గించుకుందో చూడండి. ఆ తగ్గింపుతనం మన జీవితాల్లో దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించునుగాక. ఎంత తగ్గించుకుందంటే ఓ పక్కన పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, ఓ పక్కన హన్నాకి పిల్లలు లేరు. అయినా తగ్గించుకొని జీవించింది, నమ్మకంగా జీవించింది. తన పవిత్రమైన జీవితాన్ని దేవునికి చూపించింది. హన్నా జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, పిల్లలు లేకపోతే ఏమీ లేని స్థితిలో ఎల్కనా కుటుంబంలో హన్నా దేవుడిని కనపరిచింది. తన ప్రవర్తన ద్వారా, తన పవిత్రమైన జీవితం ద్వారా హన్నా దేవుడిని కనపరిచింది, దేవుణ్ణి హెచ్చించింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక దినాన్న హన్నాన్ని. రెండవ విషయం చూపిస్తా చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనము. ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయొచ్చు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. రెండవది, ఏటేటా అనే మాట చూడండి. ఏటేటా అనే మాట మీరు చూడండి. అంటే అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఏ రోజు తన జీవితంలో మందిరాన్ని మానేయలేదు. ఎన్నిసార్లు మానేశావు? దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించినాగా మానేశావు. దేవుణ్ణి చేతిలో పుష్కలంగా డబ్బులు ఇచ్చినా మానేశావు. దేవుణ్ణి కుటుంబాన్ని ఆశీర్వదించినా మానేశావు. ఏమీ లేని అన్న ఏటేటా మందిరానికి వెళ్ళడానికి ప్రారంభించింది. ఏటేటా క్రమం తప్పకుండా తన భర్త ఒకసారి ఉంటాడు, నేను రానుపో అని ఉంటాడు. నేను రాను అన్నా, నేను రానంటే ఏడ్చేదంట. అయ్యా దేవుని మందిరానికి వెళ్దాం రాయా, అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా రాయా, నేను ఎప్పుడు మానేనయ్యా అని ఏడ్చేదంట అన్న.
ఏటేటా దేవుని మందిరానికి తనతో పాటు తన భర్తను కూడా తీసుకొచ్చేది. వాట్ ఏ ఉమెన్! ఆమె కనపరిచింది, తన కుటుంబంతో దేవుణ్ణి కనపరిచింది. ఎంత తగ్గించుకుందో చూడండి. తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బిడ్డలు లేరు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే బిడ్డనిస్తానయ్యా, రాయా రాయా అని ఎంత ప్రాధాయపడి ఉండిద్ది, ఎంత ఏడ్చి ఉండిద్ది, ఎంత ఎంత ఆమె చేతులు పట్టుకొని ఉండిద్ది. ఆలోచించండి. తన్ను తీసుకొని దేవుని మందిరంలో తను తన భర్త ఇద్దరు అడుగుపెట్టేవాళ్ళు. ఎంత తగ్గింపుతనం! తన భర్త ఎదుట ఎంత అద్భుతంగా తన భర్తని మందిరాన్ని నడిపించిందో చూడండి. దేవుడు చూశాడు. మొదటిది తన ఓర్పును చూశాడు. 2 తన క్రమాన్ని చూశాడు దేవుడు. మూడోది చూడండి. మూడోది ఏం చేస్తుందంట? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తుంది? ఆమె ఏడుస్తుందట. ఆమె ఏడుస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మనం నిద్రపోతాం. చాలాసార్లు నిద్ర వస్తుంది. చాలాసార్లు అసలు నోరు పైకి ఎంత తెరిచి నిద్రపోతారు కొంతమంది. ఆలోచించండి. అంత నిద్రపోతూ ఉంటారు చాలామంది కూడా. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోకి అడుగు పెట్టిందో ఏడుస్తుందంట. ఏడుస్తుంటే యాజకుడు చూశాడేంటండి. ఏలి చూసి హన్నాకెళ్ళి చూసి ఏమన్నాడు తెలుసా? రండి, మొదటి అధ్యాయము 14వ వచనము. ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు? నువ్వు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునెను మద్యమునెను పానము చేయు లేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ హన్నాని యాజకుడన్న ఏలి ఏమన్నాడు తెలుసా? తాగుబోద్దానా అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మన వాడుక భాషలో ఏమన్నాడు? తాగుబోద్దానా, ఎంతకాలం తాగుతావు, మందిరానికి వస్తావు, ద్రాక్షారసం తాగుతున్నావు ఏంటి, మొత్తు రాలే ఎందుకున్నావు అని అరుస్తున్నాడు యాజకుడు అరుస్తున్నాడు. నీ రిప్లై ఎలా ఉండిద్ది? మందిరంలో నేనే నిన్ను అరిశాను అనుకో, నీ రిప్లై ఎలా ఉండిద్ది? బయట చూసుకుందాను అంటా కదా. కానీ ఏమన్నా తెలుసా? ఎంత మంచి మాట ఉందో చూడండి. నా ఏలినవాడా, ఎంత మంచి మాట. అయ్యా అది కాదయ్యా, మనోదుఃఖంతో ఉన్నాను. ఎంత చీలు అయిపోయిందో చూడండి, ఎంత తగ్గించుకుందో మీరు చూడండి. ఏలి ఏమన్నా తెలుసా? తాగుబోతాను అని అంటే, మద్యము తాగి ఎంతకాలం నువ్వు మొత్తుగా ఉంటావు అని అంటే ఏముంది తెలుసా? నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదా, నా బాధ నీకు తెలియదయ్యా, నా వేదన నీకు తెలియదయ్యా, అయ్యా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. ఆ రియాక్షన్ చూడండి. ఏలి యాజకుడికి హన్నాకు మధ్య ఉన్న ఆ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఎంత దీనురాలైపోయిందో, ఎంత తగ్గించుకోవడానికి ఇష్టపడిందో. ఎదురువాడు తిట్టినా ఎంత తగ్గించుకుందో మీరు చూడండి. అది కాదయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదాన్ని. యాజకుడు తిట్టినా కూడా, ఏలి తిట్టినా కూడా ఎంతో తగ్గించుకునే జీవితం ఆమె చూడండి. అలా తగ్గించుకుంది కాబట్టే తన బిడ్డని పరిచర్య చేసేదిగా మార్చింది. అలా తగ్గించుకొని సంఘంలో ఉన్నది కాబట్టే తన బిడ్డని వర్ధిల్లింప చేసింది. అలా తగ్గించుకొని సంఘంలో ఉంది కాబట్టే దేవుని సన్నిధిలో తన బిడ్డలు ఆశీర్వాదంగా మారిపోయారు. అలా తగ్గించుకున్నది కాబట్టే మందసాన్ని తన బిడ్డలు కోరుకున్నారు. అలా తగ్గించుకుంది కాబట్టే ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా మారిపోయాడు. అలా తగ్గించుకుంది కాబట్టే ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా మారిపోయాడు. అలా తగ్గించుకుంది కాబట్టే 2 రాజులను అభిషేకించే వాడిగా మారిపోయాడు. అలా తగ్గించుకుంది కాబట్టే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ఏర్పడ్డాయి. నీలో నాలో తగ్గింపు లేకపోతే మన బిడ్డలు
ఏమవుతారు? పాడైపోతారేమో. భయపడదాం, వణుకుదాం దేవుని సన్నిధిలో. మన బిడ్డలు ఆశీర్వాదంగా ఉండకుండా ఉండటానికి కారణమే తెలుసా? నువ్వు నేనే. మనలో తగ్గింపు జీవితం లేదు. నువ్వు తగ్గించుకుంటే ఒకవేళ ఆ తగ్గింపు యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాకపోవచ్చు. కానీ సత్యం చెప్తా వినండి, నువ్వు అనుభవించకపోవచ్చు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీ బిడ్డలు అనుభవిస్తారు. తగ్గించుకుంటావా? హన్న ఎంత అవమానాన్ని భరించింది. 2, తన భర్తని తాను ఏటేటా దేవుని మందిరానికి తీసుకెళ్ళింది. 3, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఏడుస్తూ తన మనోవేదన మొత్తం దేవునికి చెప్పుకుంది. అక్కడున్న ఏలికి చెప్పుకోలేదు. అక్కడున్న తన కుమారులు హోప్ని ఫినియాసులు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుందో తెలుసా? ఆకాశమందున్న దేవునికి చెప్పుకుంది. ఎందుకు చెప్పుకుంది తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్నాను ఏమన్నాడు తెలుసా? ఏలి అన్నాడు, ఎందుకు అలా మనోదుఖంతో ఉంటావు అంటే చూడండి దేవుడు ఏమన్నాడు చూడండి. ఏలి యాజకుడు అలా మాట్లాడాడు, దేవుడు ఏమన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన చూడండి. దాని కింద చూడండి, మళ్ళీ 2వ వరుస నీ సేవకురాలైన. 3వ వరుస చూడండి, నీ సేవకురాలైన. అయ్యా నేను ఎవరో కాదు అన్నా అనుకున్నావా? నేను కాదు, నేను దేవుని సేవకురాలను. ఎవరు సేవకురాలంట? దేవుని అట్లా 5 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి. 3 సార్లు చూపించాను కదా, 4వసారి చూడండి 16వ వచనము. నీ సేవకురాలైన నన్ను పనికి మానదానిగా ఎంచవద్దు. చూడండి, నన్ను పనికి మానదానిగా ఎంచవద్దు. తర్వాత చూడండి 18వ వచనం చూడండి. నీ సేవకురాలైన. అమ్మా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎవరి సేవకులు? సాతానుకి సేవకులా? దేవునికి సేవకులా? అన్న అంటుంది నన్ను పనికి మాలగా ఎంచొద్దు మీరు, నేను దేవుని సేవకురాలని, నేను దేవుని బిడ్డని. ఎంత తగ్గించుకుందో చూడండి. అవతల ఏలి అన్నాడు, మద్యము తాగి ఎంతకాలం నువ్వు మద్యము తాగి మొత్తురాలు అయి ఉంటావు అంటే ఏముంటుంది? నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా, మనోదుఖము కలిగిన దాన్ని, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. వాట్ ఏ వర్డ్. తల్లారా, ఎన్నిసార్లు మీరు దేవుని మందిరంలో నీ ఆత్మను కుమ్మరించే వారిగా ఉన్నారు? ఈ అనుభవంలో మీరు ఉన్నారా? ఈ అనుభవంలోనికి మీరు ఎప్పుడైనా వచ్చారా? మీ ఆత్మను దేవుని ఆత్మ, మీ ఆత్మ కలిసిపోయిందా? దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించేవారుగా ఉన్నారా? చూడండి ఎంత గొప్పగా అయిపోయిందో. హన్న తన జీవితంలో అవమానము, నిందపడింది, భరించింది. 2, దేవుని మందిరాన్ని ఎన్నడూ మానేయలేదండి. ఎంత కష్టం వచ్చినా మానేయలేదు. తన మందిరంలో ఎవరిని తీసుకొచ్చింది చూడండి. అప్పుడు పిల్లలు పుట్టలేదు, ఎలకనాన్ని తీసుకుని వచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరిని తీసుకొచ్చింది? ఎలకనా వచ్చాడు, హన్నా వచ్చాడు. ఎవరు వచ్చారు? సమూయేలును కూడా తీసుకొచ్చింది. అర్థమైందా మీకు? కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఇక దేవుడు ఆస్వాదించడండి. ఆలోచించండి. అన్నాకి పిల్లలు పుట్టక తనకి ఎలకనాన్ని తెచ్చుకుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎలకనాన్ని వదిలిపెట్టచ్చు కదా. వదిలే, ఇంకా నాకు బిడ్డ పుట్టాడుగా చాలు అనుకోవచ్చు కదా. తర్వాత 3 కుమార్తెలు, 3 మగపిల్లలు పుట్టారు ఆమెకి.
అయినా కూడా తన భర్తని తీసుకొచ్చిందండి. తన పిల్లని తీసుకొచ్చింది, దేవుని మందిరంలో పెట్టింది. అందుకని దేవుడు అన్నాడు, హన్నా, నీ పేరు హన్నా కాదు, ఇక నుంచి నీవు నాకు సేవకురాలివి. దేవుడు ఎంతగా మన జీవితాల్లో ఎంత తగ్గింపు ఉంటే నువ్వు ఆస్వాదించబడతావు. ఆ తర్వాత నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారిపోతారు. అట్టి కృప ప్రభు మన కుటుంబాలందరికీ దయచేయునుగాక. ఆమేనండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం.